అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్. ఈరోజు చేపలు ఎట్లా క్లీన్ చేసుకోవాలి చూపిస్తానండి. ఇవి ఆల్రెడీ రాళ్ళు వేసి పెట్టినాను. 15 నిమిషాలు అయింది రాళ్ళు వేసి పెట్టి. ఇట్లా అన్నీ తోమేసుకున్నాం. ఇట్లా రాయి దొరుకుతాయి చూడండి, ఇల్లు కట్టే చోట ఇసుకలో ఉంటాయి కదా రాళ్ళు. కొట్టకుండా నేను చేసినాను, చెవు తీసేయాలి. రాళ్ళు కొంత అట్లే ఉందండి, అదంతా బాగా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ మీకు టిప్ చెప్తానండి. నీసు వాసన ఏమీ లేకుండా ఉండడానికి ఇది ఆల్రెడీ ఉప్పు వేసి నీట్గా తోమేసాను. కొంచెం ఇట్లా బంకగా ఉంటుంది కదా, అది కూడా పోయేదానికోసమని నేను ఇక్కడ రాగిపిండి వేస్తాను. రాగిపిండి వేసుకున్నామంటే అది కూడా ఉండదు, వెళ్ళిపోతుంది, తెల్లగా వస్తుంది. చూడండి, ఇట్లా పైన ఇట్లా చేత్తాన్ని ఒకటి చూడండి ఎంత తెల్లగా వచ్చేస్తుంది. ఇది కూడా లేకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇట్లా తెల్లగా నీసు కూడా లేకుండా ఎన్ని రోజులైనా ఏం కాదు. ఇవి 3 కిలోలు ఉన్నాయండి. కొన్ని ఫ్రై చేసి కొన్ని పులుసు కాస్తాను. ఒకసారి మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్. మనము చేపలు కూర ఎంత బాగా చేసుకున్నామని కాదు, చేపలు నీట్గా చేసుకోకుండా కూర చేసినామంటే టేస్ట్ పోయి నీసు వాసన వస్తూ ఉంటుంది. అందుకు
చూడండి ఎంత తెల్లగా వచ్చేసి చేప బాగా కట్టుకోండి. తెల్లగా వచ్చేసినాయి. ఇట్లా మంచిగా నీట్గా నీళ్ళు తేటగా వచ్చేంత వరకు కడగాలి. అప్పుడు చేప వాసన ఉండదు, మనం చేసిన రుచి బాగుంటుంది. ఇట్లా తెల్లగా వచ్చేయాలి. చెందు అండి, ఇది బాగుంటుంది టేస్ట్, ముళ్ళు ఉండదు. చూడండి నీళ్ళు నీట్గా వచ్చేసినట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.